సనాతన ధర్మాన్ని ప్రవచనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు, అవి చిరపరిచాలు. ఇప్పుడు గానం అనగా శివపద రచనలు. ఈ రెండిట్లో ధర్మం చెప్పడానికి ఏది సుబోధకం, ఏది సులభ మార్గం, భగవతత్వాన్ని చెప్పడానికి ఏది చక్కగా సహకరిస్తుంది అనే ప్రశ్న. అంటే ప్రవచనాల, గేయ రచనల, శివపదమా అని రెండూ చాలా అవసరమే. అయితే ప్రవచనం చెప్పేటప్పుడు ఒకవైపు మన అనుభూతి మనకు ఉన్నప్పటికీ కూడా అవతలి వారి ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో రావాలి అనిపిస్తుంది. కానీ శివపదం ఉన్నదే అది కేవలం శివుడికి జీవుడికి మాత్రమే ఉన్న అనుబంధం. అది ప్రవచనం ప్రపంచంతో అనుబంధం, శివపదం శివునితో ఉన్న బంధం. అయితే శివునితో ఉన్న బంధం ప్రపంచంలో అందరికీ కావాలి గనక ఈ జీవుడికి శివునితో ఉన్న అనుబంధం ప్రపంచానికి పనికొచ్చే భక్తి గీతాలైంది. అయితే ప్రవచనము ప్రభావం చూపిస్తుంది. ఈ శివపద భక్తి గీతాలు ఒక సౌమ్యంగా, మౌనంగా ప్రభావం చూపిస్తాయి. అంటే వాడు హృదయంలో ఒక సంస్కారం ఉంటే విన్నవాడికో భక్తి కలుగుతుంది. భక్తి భగవంతుడితో బంధం ఏర్పరుస్తుంది. భగవంతుడితో బంధం ఉన్నవాడు ధర్మాన్ని వేడలేడు గనక ఇది కూడా ధర్మ ప్రబోధం కలిగిస్తుంది. దేని ప్రయోజనం దానిదైనప్పటికీ కూడాను సులభంగా నేరుగా చేసేది ప్రవచనం, అంతరంగంలో భక్తిని కలిగిస్తూ మార్పు చేసేది గీతం. కనుక ఈ రెండిటితోనూ ధర్మభక్తి జ్ఞాన ప్రచారాలు జరగవలసినదే. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ, తరలి వచ్చి రమరులు నీ తాండవ శోభను చూడా. దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే, ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ, తరలి వచ్చి రమరులు నీ తాండవ శోభను చూడ. పరమేశ్వరుడు ప్రదోషకాలంలో నాట్యం చేస్తాడు అని శాస్త్రం చెప్తున్నది. ప్రదోషము అనగానే రాత్రి ప్రారంభానికి ముందు అని అర్థం. ఇక్కడ సంధ్యా సమయం పూర్తయి రాత్రి ప్రారంభమవుతున్న సమయాన్ని ప్రదోషం అంటారు. అటువంటి సంధ్యా సమయంలో స్వామి నాట్యం చేస్తాడు. సంధ్యారంభ విజృంభితం అని శివానందలహరి చెప్తున్నది. అలాంటి ప్రదోష కాలంలో నాట్యం చేస్తున్న నటరాజును చూడాలని, ఆ నాట్యాన్ని దర్శించాలని అమరులు అనగా దేవతలంతా తరలి వస్తూ ఉన్నారు. అందరూ దేవతలు వస్తుంటే ప్రధాన దేవతలు ఆ నాట్యంలో నట్టువాంగల్లో ఉన్నారు. ఆ నట్టువాంగల్లో ఒక్కొక్కరు ఆ నాట్యంలో శివునికి ఎలా తోడుగా ఉన్నారో ఈ పాట చెప్తున్నది. ఆ తోడుగా ఉన్న పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే నాట్యకళ ఒక ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నాట్యకళా సాకారుడు, నాద తనువైన పరమేశ్వరుడు. ఆయన చరణములు కదిలిస్తూ ఉంటే ఆ కదలికలకు అనుగుణంగా విష్ణుమూర్తి యొక్క మృదంగం మోగుతున్నది. అంటే విష్ణు మృదంగం మోగిస్తున్నాడు. ఆ మృదంగపు జతులు ఎలా ఉన్నాయంటే చరణముల కదలికలకు హరి మృదంగ లయలు తోడు. స్వామి పాదాలు కదిలిస్తూ ఉంటే నారాయణ మృదంగం యొక్క లయలు దానికి తోడుగా ఉన్నాయి. ఆయన అభినయ శోభకి పలుకుల చెలి అనగా వాగ్దేవతైన సరస్వతీదేవి పాట తోడుగా ఉన్నది. ఆయన నాట్యంలో చూపిస్తున్న జతులకి గతులకి అనుగుణంగా బ్రహ్మదేవుడు తాళం వేస్తున్నాడు. అదే జతుల గతుల సొగసులకు ధాత తాళమే తోడు. ఇది ప్రదోషకాల శివతాండవ దర్శనం. ప్రదోషకాలంలో శివతాండవాన్ని ధ్యానించితే చాలు ధన్యులవుతారు అని శాస్త్రం చెప్తున్నది. అలాగా ఈ కీర్తన ధ్యానమే నటరాజ స్వరూపాన్ని చెప్తూ ఆ నాట్యం యొక్క రంగాన్ని, ఆ రంగంపై ఉన్న నట్టువాంగాన్ని చూస్తున్న దేవతల్ని, మొత్తానికి కైలాసంలో ఉన్న ఆ అద్భుతమైన సభా వేదికని దర్శింపజేస్తూ దానిలో నటరాజుని ధ్యానింపజేస్తూ ఆ నటరాజు కూడా నర్తిత గంగాధారి తరుణేందు విభూషణ ఆయన గంగని ధరించి ఉన్నాడు. ఎటువంటి గంగని ధరించాడంటే నాట్యం చేస్తున్న గంగని ధరించాడు. అసలు గంగాజలం అంటేనే కదిలిపోతూ ఉంటుంది. దానికి తోడు ఈ నాట్యం చేస్తుంటే ఆ జడల్లో ఉన్న గంగ కూడా కదులుతోంది. అందుకే నాట్యం చేస్తున్న గంగని ధరించినవాడు. ఆ గంగ పక్కనే ఉంది చంద్రుడు, అది తరుణేందు విభూషణ. ఆ నటరాజ స్వరూపాన్ని చూస్తూ అలా ధ్యానిస్తూ చెప్పుకున్న కీర్తన. ఇందులో హృదయార్పణం చేసుకుని ఆ ప్రదోషకాల నటరాజుని ధ్యానిస్తూ ఆ నటేశ్వర ధ్యానం వల్ల ఇహపర సిద్ధిని లభించేలా కీర్తిస్తూ ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ, తరలి వచ్చి రమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ, తరలి వచ్చి రమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ, తరలి వచ్చి రమరులు నీ తాండవ శోభను చూడ. ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ. నా
జతుల గతుల సొగసులకును ధాత తాళమే తోడు జతుల గతుల సొగసులకును ధాత తాళమే తోడు ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ తరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ నర్తిత గంగాధారి నర్తిత గంగాధారి తరుణేందు విభూషణ నర్తిత గంగాధారి తరుణేందు విభూషణ మూవలతో పొరుగుతుని మురళి మంతనాడు తోడు మూవలతో పొరుగుతుని మురళి మంతనాడు తోడు అడుగడుగున కలసి ఆడు అమ్మనగరడుగు తోడు షణ్ముఖనుతని పదముల అందకు నాయడద తోడు షణ్ముఖనుతని పదముల అందకు నాయడద తోడు ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ తరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజ తరలి వచ్చిరమరులు నీ తాండవ శోభను చూడ ఇది ప్రదోష సమయము సర్వేశ్వర నటరాజా सभापते पाहि पाहि मां चित्सभापते पाहि पाहि मां సభాపతే పాహి పాహి మాం చిత్సభాపతే పాహి పాహి మాం. ఇది చిదంబర నటరాజస్వామి వారిపై రచించిన కీర్తన. చిదంబర క్షేత్ర విశేషాలు కూడా ఈ కీర్తనలో దాగి ఉన్నాయి. సభాపతే అని నటరాజస్వామి వారి పేరు. ఎందుకంటే చిదంబరంలో సభలున్నాయి. ఆ సభలన్నీ ఈ కీర్తనలో స్మరింపబడుతుంటాయి. ఈ సభల్లో ప్రధానంగా స్వామి ఉన్న గర్భగుడి చిత్సభ, అది ప్రధానం కనుక చిత్సభాపతే అని సంబోధించడం జరిగినది. మిగిలిన సభలు దేవసభ, రాజసభ, కనక సభ. ఆ మూడు ఇప్పుడు చెప్తున్నటువంటి చిత్సభ. దీని దభ్ర సభ అని కూడా పేరు. దభ్ర అంటే దహరము అని అర్థం. చిత్తన్న దహరం అంటే హృదయాకాశం. ఇదే దభ్ర సభ. మొత్తానికి చిదంబరంలో ఉన్నటువంటి 4 సభలు కూడా స్మరించడం జరిగింది. దేవసభ, రాజసభ, కనక సభ, దభ్ర సభ. దభ్ర సభ చిత్సభ అన్నారు. ఇవన్నీ కలిపి ఒక్క పాదంలో దేవరాజ కనక దభ్ర సభాపతే పాహి. ఈ సభలకు పతి అయిన ఏ శివా పాహి. పైగా నువ్వు విభుడవు, శుభస్వరూపుడవు. విభుడు అంటే వివిధములుగా అగువాడు అని ఒక అర్థం, నాయకుడు అని ఒక అర్థం. అదేవిధంగా ప్రకృష్టముగా నడుపువాడు కనుక ప్రభు కూడా ఆయనే. అదే విభో శుభోదర్క ప్రభో, సమస్త శుభములకు స్థానభూతమైన వాడు, శుభములు ప్రసాదించేవాడు అయిన స్వామి నభోంతరాళవాస. నభస్సులో ఉంటాడు అంటే జగత్తంతా ఆకాశంలో ఉంది. ఆ ఆకాశంలో ఆంతర్యంలో ఆయన చిత్శక్తితో ఉంటాడు కనుక సర్వజగత్తుకు ఆధారమైన చిత్శక్తిగా అనంతాకాశంలో వ్యాపించినవాడు. షణ్ముఖుని వాక్కుల చేత అలంకృతుడైన హే నటరాజా సభాపతే పాహి పాహి మామని చెప్పబడుతున్నది. మొత్తం చిదంబర క్షేత్రం యొక్క రహస్యము, వైభవము కూడా ఉన్న కీర్తన. ఒక చిత్సభాపతి అయినటువంటి నటరాజు యొక్క ధ్యానం కానీ, గానం కానీ విద్యల్ని ప్రసాదిస్తుంది, ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. సభాపతే పాహి పాహి మాం, సభాపతే పాహి పాహి మాం, చిత్సభాపతే పాహి పాహి మాం, సభాపతే పాహి పాహి మాం, దేవరాజ కనక దభ్ర సభాపతే పాహి, సభా
सभापते पाहि पाहि मां देवराज कनकदभ्र सभापते पाहि पाहि मां शुभो दर्क प्रभो नभोन्तराळवास भिन्नभस्वरूपा ज्ञानदीपा शिवा विभो शुभो दर्क प्रभो नभोन्तराळवास भिन्नभस्वरूपा ज्ञानदीपा शिवा सभापते पाहि पाहि मां चित्सभापते पाहि पाहि मां सभापते पाहि पाहि मां विभाकरेन्दुव निसुनयन विभवास्पद अभयप्रद पाहि पाहि मां विभाकरेन्दुव निसुनयन विभवास्पद अभयप्रद पाहि पाहि मां शिवा सभापते पाहि पाहि मां चित्सभापते पाहि पाहि मां सभापते पाहि पाहि मां व्याघ्रपाद पूजित पद पतंजलि समर्चिता सीघ कृपा कर भयहर श्रीमणिवाचक वाच व्याघ्रपाद पूजित पद पतंजलि समर्चिता सीघ कृपा कर भयहर श्रीमणिवाचक वाच सभापते पाहि पाहि मां चित्सभापते पाहि पाहि मां सभापते पाहि पाहि मां जैमिनिनुत वेदपाद झंझणुतक नर्तित पद साम श्रुति गान मोद सकल भक्तनुति विनोद जैमिनिनुत वेदपाद झंझणुतक नर्तित पद साम श्रुति गान लोल सकल भक्तनुति विनोद सभापते पाहि पाहि मां चित्सभापते पाहि पाहि मां सभापते पाहि पाहि मां दहरवास दयाधीश अहितनाश महित वेश अहिकण्कण अखिल पोष हर षण्मुख वाग्विभूष दहरपाद दयाधीश अहितनाश महित वेश अहिकण्कण अखिल पोष हर षण्मुख वाग्विभूष सभापते पाहि पाहि मां चित्सभापते पाहि पाहि मां सभापते पाहि पाहि मां देवराज कनकदभ्र सभापते पाहि पाहि मां
తాండవేశ్వర ఖండ శశిధర చండీలాస్యానురక్త సంధ్యా నాట్యేశ్వర. తాండవేశ్వర ఖండ శశిధర చండీలాస్యానురక్త సంధ్యానాట్యేశ్వర. పరమేశ్వరుడు సంధ్యాకాలంలో నాట్యం చేస్తాడు. ఆయన తాండవ అధిపతి, అందుకే తాండవేశ్వరుడు చంద్రశేఖరుడు. ఆయన నాట్యానికి అమ్మవారి లాస్యం జత కలిసి ఆ లాస్యం పట్ల అనురక్తితోనే ఆయన తాండవం చేస్తున్నాడా అన్నట్లున్నది. చండీ అయిన గౌరి కూడా లాస్యాన్ని చేసి కోమల వృత్తిగా కనబడుతున్నది. అందుకే చండీలాస్యానురక్త అని చెప్పడంలో విశేషం ఇది. పైగా కైలాసము, ప్రమథగణాలు, వృషభము ఎక్కడో లేవు. భక్తుడు తన హృదయంలోనే వాటిని ఏ విధంగా ఈశ్వరార్పణం చేస్తాడో చూపిస్తున్నాడు. మానసమే కైలాసము, భావములే ప్రమథగణములు, భవదభిముఖ సద్ధర్మమే భవ్యమైన వృషభము. మనస్సే కైలాసం. అందుకే పరమేశ్వరుడు ఆ మనస్సులో తాండవ రూపంలో ధ్యానింపబడుతున్నాడు. భావాలే ప్రమదగణము వలె శివుని చుట్టూ ఉన్నాయి. ఇక ధర్మము వృషభమై ఉన్నది. వృషోహి భగవాన్ ధర్మ అని వేదవాక్యం. అందుకే వృషభం అంటే ధర్మమనే అర్థం. అయితే ఆ ధర్మం ఎలా ఉన్నది? భవద్ అభిముఖ సద్ధర్మమే. ధర్మం ఎప్పుడు భగవంతుని లక్ష్యంగా సాగాలి, భగవంతునికి అభిముఖంగా ఉండాలి. అది ఎంత ధర్మబద్ధంగా మనం బ్రతికినా ధర్మము భగవంతుని ఉద్దేశించి చేయాలి, భగవంతునిపై దృష్టి పెట్టి ఆచరించాలి. అందుకే ధర్మమే వృషభమై శివాభిముఖంగా ఉంటుంది. అందుకే నేను ఆచరించిన ధర్మము నిన్ను ఉద్దేశం పెట్టుకుని నీకు అర్పణంగా చేసింది కనుక భవద్ అభిముఖ సద్ధర్మమే వృషభముగా ప్రకాశిస్తున్నది. అటువంటి కైలాస వాతావరణం ఉన్న నా హృదయంలో నీ నాట్యం కొనసాగాలి. నీ దయలే నన్ను పోషిస్తున్నాయి, నీ నర్తన లయలే నా శరీరం అంతా ప్రతిస్పందిస్తున్నాయి. శరీరంలో నాడీ స్పందన మొదలుకొని అన్నీ కూడా ఈశ్వర నాట్య లయలుగా భావిస్తూ ఈ శరీరము మనస్సు మొత్తం కైలాస శివమయము అనేటువంటి చింతన భక్తునికి ఉండాలి. అయితే ఈశ్వరుని కీర్తించాలంటే పలుకులు భావం రెండూ కావాలి. అయితే ఈ పలుకులు భావం ఈశ్వరుడి ప్రసాదం వలె రావాలి గనక ఈశ్వరుని అభ్యర్థిస్తూ కవి ఈశ్వర ప్రసాదితమైన పలుకులు భావములతో ఈశ్వరుని ఆరాధించాలని తపన పడుతూ అంటున్న మాటలు, నీ మువ్వల సడులు ఎలా ఉన్నాయో అలాంటి మెత్తని పలుకులు ప్రసాదించు, నీ చిరునవ్వు ఎంత అందంగా ఉందో అలాంటి భావం ప్రసాదించు, నీ లీలాహాస సదృశ. పరమేశ్వరి చిరునవ్వులు అనేక భావాలు ఉంటాయి, అవి లీలాహాసములు. అందులో నాట్యవేళలో సాత్వికాభినయం చేస్తున్నప్పుడు ముఖంలో కనుల కదలికలు, కపోలాల కదలికలు, నవ్వు కదలికలు, ఈ మూడు ప్రధానం. ఆ నవ్వులు అనేక రకాల భావాలు చూపించవచ్చు. ఒక రౌద్రాన్ని చూపించవచ్చు, వీరత్వాన్ని చూపించవచ్చు, శృంగార హాస్యాది కరుణ రసాలను కూడా నవ్వు యొక్క కదలికల్లో చూపించవచ్చు. కనుక అనేక భావాల్ని చూపించేటువంటి నీ నవ్వులు నాకు భావ సంపదనివ్వాలి. ఆ భావాలతో నీ మువ్వల సవ్వడులు లాంటి పలుకులతో నిన్ను కీర్తించాలి స్వామి అంటూ తాండవేశ్వరుణ్ణి అర్చించే కీర్తన ఇది. తాండవేశ్వరా తాండవేశ్వరా ఖండ శశిధరా చండీలాస్యానురక్త సంధ్యా నాట్యేశ్వరా తాండవేశ్వరా ఖండ శశిధరా చండీలాస్యానురక్త సంధ్యా నాట్యేశ్వరా తాండవేశ్వరా. మానసమే కైలాసము భావములే ప్రమథగణము. మానసమే కైలాసము భావములే ప్రమథగణము. భవదభిముఖ సద్ధర్మమే భవ్యమైన వృషభము. మానసమే కైలాసము భావములే ప్రమథగణం. భవదభిముఖ సద్ధర్మమే భవ్యమైన వృషభము. నీ కృపలే పోషకములు నిరత భక్త వత్సలా. నీ కృపలే పోషకములు నిరత భక్త వత్సలా. నీ నర్తన లయలేనా నీ నర్తన లయలేనా నిఖిలం మన నిండుగాక. తాండవేశ్వరా ఖండ శశిధరా చండీలాస్యానురక్త సంధ్యా నాట్యేశ్వరా
సడుల వంటి నెనరు పలుకులీయుమా నీలీలాహాస సదృశ దివ్య భావమీయుమా నీ మూవల సడుల వంటి నెనరు పలుకులీయుమా నీలీలాహాస సదృశ దివ్య భావమీయుమా ఉమార్థ దేహ సతతము బ్రూవరా కృపాకరా ఉమార్థ దేహ సతతము బ్రూవరా కృపాకరా షణ్ముఖ సర్వస్వమా షణ్ముఖ సర్వస్వమా సాంబా శరణంటిరా తాండవేశ్వరా ఖండ శశిధర చండీలాస్యానురక్త సంధ్యా నాట్యేశ్వర తాండవేశ్వర తాండవేశ్వర స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.